బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భీకర ఎన్కౌంటర్ జరుగుతుంది. ఇప్పటికే 4 మావోయిస్టులు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారని సమాచారం అందుతుంది. ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మదట్వి ప్రాంతంలో ఉదయం నుంచి భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భీకర ఎన్కౌంటర్ జరుగుతుంది. ఇప్పటికే 4 మావోయిస్టులు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారని సమాచారం అందుతుంది. ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మదట్వి ప్రాంతంలో ఉదయం నుంచి భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇక భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే అది ఛత్తీస్గఢ్ అడవుల్లో అటు ఏదైతే మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలకు మధ్య వరుసగా ఎన్కౌంటర్లు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో అటు మావోయిస్టులకు సంబంధించినటువంటి ముగ్గురు కీలక నేతలు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఉదయం ఏదైతే నారాయణపూర్ జిల్లాలోని మద్ అడవుల్లో ఈ మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో అటు సిఆర్పీఎఫ్ బలగాలు ఏదైనా డిఆర్జీ బలగాలు ప్రత్యేకంగా ఇప్పటికే అంటే కూంబింగ్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తారసపడ్డటువంటి మావోయిస్టులకు ఇటు పోలీసులకు మధ్య అయితే ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో దాదాపుగా 4 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది చనిపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ ప్రాంతాన్ని అంతా కూడా అంటే ఇటు భద్రతా బలగాలు అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా ఏదైతే మందుగుండు సామాగ్రి కావచ్చు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే మద అడవులు కూడా అటు మావోయిస్టులకు కేంద్ర కారాగారంగా ఉంటది. అక్కడ మావోయిస్టులకు ఆవాసంగా ఉంటది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కూడా ఇప్పటికే ఏదైతే 2026 మార్చి 31 లోపు మావోయిస్ట్ రైతు రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.